శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామంది ఇళ్లల్లో తాబేలు ఉంటుంది. అనగా ఈ తాబేలుకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఆయన ధరించిన కూర్మావతారం. క్షీర సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు మందర పర్వతంతో వాసుకి అనబడ పాముని చాలా కాలం చిలకగా దేవతలు రాక్షసులు ఆ మందర పర్వతం క్షీర సముద్రంలో అలా కిందకి దిగిపోతూ ఉంటుంది. అమృతం తాగాలని దేవతలు రాక్షసులు అపారంగా చేసిన ఆ యొక్క కవ్వంతో చిలికిన ఆ క్షీర సముద్రం మందర పర్వతం కిందకి దిగిపోతూ ఉండగా విష్ణుమూర్తిని పూజిస్తారు దేవతలు రాక్షసులు. ఆయన ఆ కూర్మావతారం ధరించి ఆ క్షీర సముద్రంలో కిందకి వెళ్ళి ఆ మందర పర్వతాన్ని అలా పైకెత్తి ఆయన వీపు మీద దాన్ని అలా నించోబెట్టుకుంటారు. అంటే చాలామంది ఏమంటారంటే, కొంతమంది అంటే ఆయన ఆ ప్రత్యేకమైన ఆ అవతారాన్ని ఎందుకు ఎత్తారనంటే ఆయన ఒక బరువుని మోయడానికి మాత్రమే ఎత్తాడు కనుక ఆ తాబేలు మన ఇంట్లో ఉంటే మనకు కొంచెం బరువుగా ఉంటుంది అని అంటారు. కానీ కాదు. ఎందుకు అని అనగా విష్ణువు ఒక రూపం ఎత్తాడు అని అంటే అది లోక కళ్యాణం కోసమే. అందులో ఎలాంటి సందేహము వలదు. ఆ రూపాన్ని చూస్తేనే మహా అద్భుతం. తాబేలు అది సముద్రపు ఒడ్డున గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి లోడి కప్పెట్టేసి వెళ్ళిపోతుంది సముద్రంలోకి. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ సముద్రం నుంచి దూరంగా ఆ గుడ్ల వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అలా చూసినప్పుడు దాని యొక్క ప్రేమే ఆ గుడ్లు పొదిగి పిగిలి పిల్లలు అవుతాయి అని ఓ ప్రత్యేకమైన శాస్త్రంలో చెప్పబడింది. అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తను పిల్లల మీద కానీ తన కుటుంబం మీద కానీ తనకు ఎవరైతే అభిమానిస్తున్నారో ఫ్రెండ్స్ కానీ అమ్మా నాన్న కానీ ఎవరి మీదైనా సరే, ఏ ఇంట్లో మనము తాబేలుని పెంచుకుంటూ ఉంటామో ఆ ఇంట్లో సిరి సంపదలు ఎక్కువగా ఉంటాయి. ఆ అవతారానికి ఆయన కూర్మావతారం ధరించడానికి చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే క్షీర సముద్రం నుంచి అన్నీ వచ్చాయి. అమృతం కానీ లక్ష్మీదేవి కానీ అలాగే మన ఇంద్రభగవానుడు తిరిగే వాహనం కానీ. అయితే ఏ ఇంట్లో ఈ తాబేలు ఉంటుందో చిన్నపాటిది తెచ్చుకోవాలి. అంటే దానిలో 2 రకాలు ఉంటాయి. చాలా పెద్ద తాబేలు ఇంట్లో ఉండడానికి లేదు. 21 గోర్లున్న చిన్న తాబేలు ఉంటుంది. దీన్ని నక్షత్ర తాబేలు అంటారు. కొన్నిటికి గోర్లు ఎర్రగా కూడా ఉంటుంది. కొన్నిటికి తాబేలు తిరగదిప్పి చూస్తే దానికి విష్ణు ముద్రలు ఉంటాయి. నేను చాలా తాబేలు గమనించి చూశాను. చాలామంది తీసుకునే ముందు నన్ను సలహా తీసుకుంటారు. నేను చాలా గమనించి చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. తాబేలుకి కింద భాగం ఇలా తిప్పి చూస్తే దానికి 100% విష్ణుమూర్తి ముద్రలు ఉంటాయి. అందులో శంకు చక్రాలు ఉండొచ్చు, గద ఉండొచ్చు, విష్ణుమూర్తి శ్రీచక్రం ఉండొచ్చు. రకరకాలుగా ఉన్న కొన్ని మంత్రాలు యంత్రాలు తాబేలులో 100% పొదిగి ఉన్నాయి. అవి పుట్టుకతో వచ్చినేటి కనుక ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు ఓ చిన్నపాటి తాబేలు ఇంట్లో పెంచుకున్న దాని వలన ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది. కనుక వీలున్నంత వరకు ఆక్వేరియంలో కావచ్చు, బయట కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, మీ ఇంట్లో వీలుంటే ఖచ్చితంగా ఓ చిన్నపాటి తాబేలు తెచ్చి మీరు పెంచుకుంటే ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది. కృష్ణార్పణ.